ఇళ్లల్లో రాత్రివేళ వచ్చి దొంగతనం చేసే వ్యక్తి ఎన్ని దొంగతనాలు చేసినా అన్ని మాటలు అంత జాగ్రత్తగానూ ఉండాలి. ఇన్ని సఫలీకృతంగా చేశాను కదండి, ఒక్క దొంగతనం ఏదో యథాలాపంగా చేస్తానంటే కుదరదు. వీపు పగిలిపోతుంది దొరికితే. పైగా ఒక ఇంట్లోనే దొంగతనం చేయగలడు. కానీ బాగా చదువుకున్న వ్యక్తి కంప్యూటర్ హ్యాకింగ్ లాంటివి చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, అతని వల్ల మొత్తం సమాజం అంతా అతలాకుతలమైపోతుంది. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చదువుకున్న వ్యక్తికి నైతిక విలువలు లేకపోతే ఆయన వలన సమాజానికి కలిగే ప్రమాదం కన్నా నిజానికి చదువుకోని వ్యక్తి దారి తప్పితే అతని వలన సమాజానికి ఏర్పడే ప్రమాదం తక్కువ. రెండు వైపులా పదునున్న కత్తి చదువు. ఎంత చదువుకుంటారో, చదువు వలన ఎంత శక్తిని పొందారో ఆ శక్తిని లోకహితం కోసం వాడడం రావాలి.